బాయ్ బాయ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్. సో ఆల్మోస్ట్ మూలకొండ దగ్గరకు అయితే వచ్చేసాం. సో దట్టమైన అడవిలోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడి నుంచి ఇంకొక 1 కిలోమీటర్ కానీ ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకొంచెం డౌన్ దిగంగానే మనకి లెఫ్ట్లో పార్కింగ్ ప్లేస్, రైట్లోకి నుంచి వెళ్ళిపోతే మనకి వాటర్ కొలన్ అనేది వచ్చింది. వాతావరణం అయితే కొద్దిగా చల్లగా మారుతూ ఉంది. ఇలా ఏదో దారి వెళ్తుంది. ఓకే, 1-2 కార్లు అయితే ఉన్నాయి అంతే, అండ్ ఒక 3 బైక్లు ముందుకెళ్తే ఉంటాయి. ఇది పార్కింగ్ ప్లేస్ అన్నమాట. కొంతమంది వచ్చిన్నారు ఆల్రెడీ. ఇదంతా మందు కొట్టే గ్యాంగ్. సో ముందు కనిపించేది మనకి స్వామివారి దేవస్థానం, దేవుడి గుడి, అండ్ ఆల్రెడీ ఇక్కడ ఒక టికెట్ అయితే ఫ్లాట్. ఇది గుడి అన్నమాట. కొంచెం చాలా పురాతనమైన గుడి అనుకుంటాను, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి అంటే దగ్గర ఒక 20-25 ఇయర్స్ మేము వచ్చేటప్పటికే ఉంది ఈ గుడి. అంటే ఇంకా గుడి ఇంకా చాలా సంవత్సరాల ముందు నుంచి అయితే ఉంది. సో చాలా పురాతనమైన గుడి. మనం యాక్చువల్లీ ఆ రాళ్ళ మీద వచ్చుంటే బాగుంటుంది, కానీ స్లిప్ అయిపోతాం. ఓం నమ శివాయ. ఇదే మీ ఇల్లా ఇదే? పూజారి ఇల్లా? గుడి ఇది? దేవుడి గుడి. ఇది వీళ్ళకి నివాస స్థలంలా కూడా ఉంది. ఏది పూజారి? ముందుండేది పూజారా? వెనకాల ఉండేది పెద్ద ఆయన, ఇంకొక ఆయన. వాళ్ళ సమాధులు అయ్యా? ఆహా. సో ఇక్కడ ఉన్న పూజారులు ఆల్రెడీ కాలం చేసిన వాళ్ళ సమాధులు అంటాయి.
ఇది మూల కోన. సో మీకు తెలుస్తూ ఉంది అనుకుంటా, చాలా గ్రీనరీ అయితే చాలా అద్భుతంగా ఉంది. అండ్ అలాగే కొండ కూడా చాలా చాలా బాగుంది. ఇందాక అక్కడ చేపలకి కోసం కాలు పెడితే కోతి వచ్చి ఫుడ్ పెట్టుకున్న ఫుడ్ని తీసుకెళ్ళిపోయింది. సో ఇంకా మనకి ఫుడ్ అయితే లేదు, ఇంకా ఇంటికి వెళ్ళి ఫోన్ చేయాల్సిందే. ఏదో తెచ్చుకున్న కొంచెం ఫుడ్ అయితే మాత్రం ఉంది, అది ఏదో ఒకటి తినేసి బయలుదేరేద్దాం. గబ్బర్ అయితే మాత్రం ఆల్రెడీ వచ్చి వెళ్ళున్నాయి కోతులు. సీట్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఇంకొద్దిసేపు ఇక్కడ గడిపేసి మనం అయితే స్టార్ట్ అయిపోదాం. సో కొద్దిసేపు ఇక్కడ గడిపిన తర్వాత ఏదో పోనీలే అని మన గురువుగారు కదా అనేసి కొంచెం రెస్పెక్ట్ ఇస్తే ఇక్కడ కోతులు చాలా బీభత్సంగా దాడి చేస్తున్నాయి. సో ఏ ఒక్క చిన్న పదార్థమైనా కానీ వచ్చి లాక్కెళ్ళిపోతున్నాయి. మనం తెచ్చుకున్న ఫుడ్ కూడా లాగేసింది అనమాట. సో ఇదిగో మళ్ళీ వచ్చేసింది. నిన్నే చెప్తున్నా ఇక్కడ కాబట్టి ఇంకా మనం ఇంక దీనికంటే కొంచెం ముందుకెళ్ళిపోవడం బెటరు. ఓకే, బాయ్ బాయ్ బాయ్. సరే వెళ్ళిపోతున్నాంలే. మనం ప్రస్తుతం ఇక్కడి నుంచి మూలకోణ నుంచి అయితే వెళ్తున్నాం. అండ్ వచ్చిన దారి మీకు అయితే ఆల్రెడీ తెలుసు, కాకపోతే చెక్ పోస్ట్లో అతను ఏమనుకుంటున్నాడో ఒకసారి కనుక్కుందాం. సో ఒక్క కారు మాత్రమే ఉంది అండ్ అది టీఎన్ రిజిస్ట్రేషన్. నెక్స్ట్ ఒక 3 బైక్స్ అయితే ఉన్నాయి. ఓకే, వచ్చేదా అంతేనా? నేను వచ్చేటప్పుడు అయితే దింపుకున్నావు, ఇప్పుడేమో లేపేస్తున్నావు. అవునులే, దానికని లేపినావా? సరే అయితే వస్తా. వెళ్ళిపోదాం. అంటే ఫుల్ అండ్ ఫుల్ రాక్స్, అంటే రాళ్ళు రక్కలుగా ఉన్నాయి. మనం వెళ్ళి మనం కావాలంటే ఎక్కడైనా వాక్ చేయగలుగుతాం. ఏమైనా మీ ఊరు? ఆ ఊరోళ్ళా? ఏ ఊరు అదే? కళ్యాణ వెంకటేశ్వరం. ఎన్ని ఊర్లు ఉన్నాయి అక్కడ? ఎన్ని ఇండ్లు ఉన్నాయా? మొత్తం 150 ఇండ్లు ఉన్నాయి. 150? 160 ఇండ్లు ఈ పక్క ఆ పక్క 3 గ్రామాలు. ఆ పక్క వెళ్ళేదానికి దారి ఏదే? ఆ పక్క వెళ్ళేదానికి అట్ట లేదు, ఇది ఇంటికి వెళ్తుందా మన? కానీ అక్కడి నుంచి రావడానికి లేదా? ఇట్టే వచ్చి పోవాలా? గేట్ పెట్టినారు కదా, ఆ గేట్లో ఎన్ని ఉన్నాయి ఇంట్లో? ఆడ వచ్చే ఈ పక్క ఉండేది ఒక 30 ఇండ్లు ఉన్నాయి. 30 ఇండ్లు ఉంటాయా? గుడికి అది. అదేలే. ఏ గుడికి? మూలకొన గుడికి వాళ్ళే చేస్తారు అన్నీ. సరే సరే. మీ పేరు? నా పేరు సొరకాయల రెడ్డి. సొరకాయల రెడ్డి? సొరకాయల స్వామి. నీ పేరు తమ్ముడు? మునికుమారా? రైడ్ విత్ ప్రకాష్ అని కొడితే వచ్చేస్తుంది యూట్యూబ్లో. దీనికి సీసీ కెమెరా పెట్టేదాన్ని మళ్ళా. సీసీ కెమెరా ఎక్కడికి పెట్టాలా? ఆడ చెక్ పోస్ట్ కాడ ఏ తనిఖీ పెట్టి ఒకటి పెట్టున్నారు, పని చేయలేదు సార్. అది రాలేదు. ఏ సీసీ కెమెరా నీకెందుకు ఇప్పుడు? ఆడ బండ్లు వచ్చి దొంగతనం పోతాయి. ఏడా? ఆడ కోనలో. కోనలో రాత్రిపూట ఉంటారా? రాత్రిపూట పగుల్లోనే పోతాయి. అవునా? పగుల్లోనే పోతాయా? అప్పుడు అక్కడికి పెట్టాలంటే కొంచెం ఇబ్బందే. ఆడికి కనిపెట్టాలంటే ఇది. ఆడికి సీసీ కెమెరా పెట్టాలంటే కొంచెం ఇబ్బందే. అంటే ఇప్పుడు మీకు కరెంట్ ఎంతవరకు ఉందా? కరెంట్ మన ఊర్లో దాకా ఉందా? దేశం ఇది మన నుంచి ఒక 1.5 కిలోమీటర్. మూలకొనకు ఉన్నదా కరెంటా? లేదు, మూలకొనకు. గుడిగాడికి లేదు. మరి గుడిగాడికి ఇప్పుడు తోపులోకి ఉన్నదా? తోపులోకి ఉన్నది కదా. మరి తోపులో వాళ్ళని అడుగు, తోపులో వాళ్ళని అడిగి వాళ్ళని పెట్టించమని చెప్పు. లేకపోతే తోపులో వాళ్ళు అడిగితే కరెంట్ ఇస్తారని చెప్పు, పెట్టించిద్దాం.
ఆడ తోపులు ఆడ కర్రలాగా కూర్చుండే లైన్ ఫారెస్ట్ లైన్ దాటేసింది. ఆ. తోపుల వాళ్ళు ఇప్పుడు ఏ తోపు నేను చెప్పేది ముందు చెప్పు, తోపా ఫస్ట్ తోపా? ముందు కాదు, లాస్ట్ ఫారెస్ట్ బార్డర్ దాటేసింది. కరెంటు పోయింది కదా, పోయింది. మరి ఇంకేముంది అని సీసీ కెమెరా పెడితే ఏదైనా ఇది వస్తుంది అనేసి. కరెంట్ ఉంటే చాలు పెద్దయా. అదే బండ్లు వారానికి ఒక తూరి 2 వారాలకు 3 వారాలు ఒక తూరు, ఒక బండి 2 బండి వెళ్తుంటాయి దొంగతనంగా. అబ్బో, ఇక్కడి నుంచా? వచ్చేవాళ్ళు తాగుతారు కాబట్టి తాగుతారు, పెడతారు, చూస్తుంటే ఎవరు ఉంటారో చూస్తుంటే బండి లెక్క పడుస్తారు. మళ్ళీ వచ్చి లేడీస్ వేరే జాస్తి. పోలీసు వాళ్ళు ఏమన్నా చెప్తున్నారు ఇక్కడ? ఆదివారం వస్తారు వాళ్ళు, ఆడాడ చుట్టేసి గమ్మని దింకొని వెళ్తారు వాళ్ళు. ఎవరా? సండే వస్తారు వాళ్ళు. పోలీసు వాళ్ళు ఆడ పట్టించుకుంటారు. అవన్నీ ఎన్ని బండ్లు పోంటే అవుతారుగా? పోయినాయి ఒక 20 బండ్లు 30 బండ్లు దాకా పూసినాయి. అవునా? అన్ని బండ్లు పోతాయా? ఊరే వచ్చే వాళ్ళు తాగిపోతారు, వస్తారు. అంటే వాళ్ళు తాగేసి పడి ఉన్నారు. ఇప్పుడు కూడా నేను పోతే ఒక ఆయన తాగేసి పడి ఉన్నాడు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటే సరే, లేకపోతే వాళ్ళు ఇంకా వాళ్ళ బండిలో ఇంకా చూసి వెళ్ళిపోతారు కదా ఇంకా. సరే. సో అదన్నమాట, విన్నారు కదా పెద్ద మాటల్లో. సో ఇంకెవరైనా ఇప్పుడు మూల కొనుక్కొచ్చేట్లుగా ఉంటే సో ఈ జాగ్రత్తలన్నీ పాటించండి. బైక్స్ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఇప్పటికే 20 నుంచి 30 బైక్స్ అనేది దొంగతనం పోయిందంట. సో కొంచెం జాగ్రత్త వహించండి. డ్రింక్ ఎక్కువ చేయకండి. డ్రింక్ చేసినా కొద్దిగా ఎవరైనా తోడు తెచ్చుకోండి. అండ్ సో ఇదన్నమాట మన ఈరోజు మూలకొన ఒక వీడియో. సో మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక కమెంట్ పెట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.